మాటకు మాట పంచుకు పంచ్ కౌంటర్ కి కౌంటర్ తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ జరిగిన సీన్ ఇదే. బడ్జెట్ పై చర్చలో అధికార ప్రతిపక్షం మధ్య హాట్ గా చర్చ జరిగింది. రేషన్ బియ్యం నుంచి రైతు భరోసా వరకు ఉద్యోగాల నోటిఫికేషన్లు, అప్పులు, ఆదాయాలు ఇలా కీలక అంశాలపై హరీష్ రావు మంత్రుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఫిలిప్పీన్స్ కు బియ్యం పంపిణీ పెద్ద కుంభకోణమని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వ సంస్థకు కాకుండా ప్రైవేటు వాళ్లకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. హరీష్ రావు ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు మంత్రి ఉత్తమ్. మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లో పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ముందు 2 షిప్మెంట్స్ పోయిన తర్వాత ఫిలిప్పీన్స్ దేశంలో ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ మీద కొంత డిస్టర్బెన్స్ అయింది. ఇంటర్నల్ వాళ్ళ వాటెవర్ రివోల్ట్ వాటెవర్, ప్లస్ ప్రైసెస్ పడిపోయినాయి. ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక ట్రాన్స్షిప్మెంట్ ఇస్ హెల్డ్ అప్ ఇన్ కాకినాడ, which is being loaded today and is leaving for shipment. Because Philippines government, because of the internal disturbances, వాళ్ళు international ban between imports ki, especially only for Telangana rice, they've given a special permit of 6,975 metric tons, which is now being loaded and will leave shortly. మైనార్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ కామెంట్లపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు అమలు చేయకుండా మోసం చేసిందని కౌంటర్ ఇచ్చారు. మీరు ఒక హౌస్ కమిటీ చేయండి, నిజంగా మీరు పారదర్శకంగా ఉంటాం, మాది ప్రజాపాలన అని మాటల్లో చెప్పుడు కాదు. నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. నిజాలు బయటకు రావడానికి పోదాం కాకినాడ పోర్టుకు. మీరు ఆ రోజు జెండా ఊపడానికి హెలికాప్టర్ వేసుకొని కాకినాడ పోయింది కదా, మరి ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో సంవత్సరం నుంచి అక్కడ ఎందుకు పడి ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంది మంత్రి గారు చెప్తారా? దాంట్లో వచ్చిన నష్టం ఎంత, సూటిగా సమాధానం చెప్పండి. ఎందుకు మీరు తిమిరి బిమ్మని చేస్తారు? ఒక ఘరానా మోసగాడిని ఈడీ సిబిఐ కేసులో ఉన్నవాడిని రాష్ట్ర ప్రభుత్వం కనీసం చూసుకోకుండా అడ్వైజర్గా ఎట్లా పెట్టింది అధ్యక్ష? ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రేమ్ చంద్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. మీకెవరి మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మీరెవరి మీద రికమెండ్ చేసిండ్రు, మీరు చేసిండ్రు, టెలిఫోన్లో ఫోన్ చేసి చెప్తే దాన్ని ఎంక్వైరీ చేస్తారు. ఆయన అడుగుతున్నవాడు చెప్తున్నా, ఆయన ఒక మనిషిని సివిల్ సప్లైస్ కమిషనర్ పంపించి ఆ ఆదిత్య బిర్లా గ్రూప్ బదులు వాళ్ళ వ్యాపారం అని చెప్పిండు. యూ షుడ్ నాట్ డూ దిస్, యూఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్కామ్. అధ్యక్ష హరీష్ రావు గారు, ఇటువంటి విషయాలు నార్మలీ హౌస్లో ప్రస్తావించాను నేను. బట్ మీరు చేసి మళ్ళీ ఇంకోటి తప్పు చేస్తే మాట్లాడతా. ఎంక్వైరీ ఇప్పుడు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ అన్ని ఎంక్వైరీలు చేయాల్సి వస్తుంది ఇప్పుడు దానికి.